గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. జిమ్కి వెళ్తున్నా. యాక్చువల్గా ఈలోపు కొన్ని సరుకులు తేవాలంటే బయటికి వెళ్తున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఈరోజు 8 hours పడుకున్నా. ప్రశాంతంగా ఉన్నాయండి. 8:20 ఎంత కరివేపాకు లేదంట. అర్జెంట్ కావాలంటే నిన్న మొన్న ఎతికితే షాపుల్లో ఎక్కడా లేదు. అమ్ముతారు మంచిగా కానీ లేదు. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. అది అప్డేట్. నిన్న వర్షం అక్కడ చెట్టు షాప్ దగ్గర అయితే కొమ్మ ఇరిగి పడింది. స్టార్ట్ అవ్వట్లా. ఒక్కసారి ఎందుకు స్టార్ట్ అవ్వదు, ఒక్కసారి బాగానే స్టార్ట్ అయింది. കറിവേപ്പില വേണം, 20 രൂപയ്ക്ക് വേണം. క్యారెట్స్ ఉంటే నేను వదలను, మంచిగా అనిపిస్తే కొంటా. స్టాక్ ఉన్నా సరే ఇంట్లో ఎక్స్ట్రా కొనేస్తా. చీరవండి, చీర ఎంత 20 రూపాయలు. గూగుల్ పే. అయిపోయింది. కరివేపాకు, క్యారెట్ తెచ్చా. మరి ఇప్పుడు మన ఇంటికి వస్తుంది కదా, దాని సిస్టర్ అనుకుంటుంది. సేమ్ అట్లనే ఉంటుంది, సేమ్ ప్రింట్ ఉంటుంది. కాకపోతే హెడ్ దగ్గర కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది. అయిపోయింది, సరుకులు లేవడం అయిపోయింది. జిమ్కి స్టార్ట్ అయ్యాను. టైం ఎంత అయింది? లేట్ అయిపోయింది, 8:30 అయింది. పీస్ఫుల్గా పడుకుంటే ఎనర్జీ వేరు కదా, ప్రశాంతంగా. హాయ్ కాకి, హాయ్ 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 హాయ్. అది
ఇది 1 కిలో 1 కిలో చిక్కుడుకాయ. ఇందాక నేను అక్కడ చూడలే. అది 1 కిలో, ఇది 2. మరి హాయ్, ఫోన్ ఉండవు? ఫోన్ ఇలా జగన్స్ లైఫ్, జగన్స్ లైఫ్, జగన్ JAGAN జగన్స్ లైఫ్. సబ్స్క్రైబ్ చేయడం. ఫోన్ ఉండవు? యూట్యూబ్. హాయ్, సే హాయ్. ఇది దాక్కుంటున్నారు వీళ్ళిద్దరు. సబ్స్క్రైబ్ ఆకినా? ఓకే, నో నెట్టా? అల్గి కూరగాయలు తీసుకున్నా. జిమ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఓట్స్, జీడిపప్పు ఓట్స్ అన్నమాట. ఓకే, జీడిపప్పుతో చేసినటువంటి ఓట్స్. ఓకే, దాంతోపాటు 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ కర్రీ. ఇది గ్రీన్ గ్రామ్ టైప్లో ఉన్న ఒక కర్రీ అన్నమాట. గ్రీన్ గ్రామ్ లాంటిది, దీని పేరు ఏదో ఉంటుంది. గ్రీన్ గ్రామ్ కర్రీ అంట. అది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్లస్ కొన్ని ఆల్మండ్స్. ఇది ఈరోజు ఫస్ట్ జీడిపప్పు తినాలి. జీడిపప్పు తినకపోతే మనకు టంగు జీడిపప్పుని ఆస్వాదించి తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి. చిన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు, అంటే మా మమ్మీ కర్రీ చేసేటప్పుడు, మమ్మీ కర్రీ చేసేటప్పుడు నేను ఏం చేసానంటే, ఫస్ట్ తాలింపు వేస్తారు కదా. తాలింపు వేసేటప్పుడు ఫస్ట్ మా అమ్మ ఏం చేసిందంటే, వెల్లుల్లిపాయలు ఉంటాయి, వెల్లుల్లిపాయలు ఫ్రై చేస్తుంది అనమాట. అయితే నేను సపరేట్గా వెల్లుల్లిని నేను సపరేట్గా ఒక బంచ్ నేను ఫస్ట్ సపరేట్గా ఫ్రై చేసుకునేవాడిని. నేను తీసి పక్కన పెట్టుకునేవాడిని. అంటే నేను ఎక్స్ట్రా తినేవాడిని వెల్లుల్లి. ఓన్లీ నాకు ఇష్టం అనమాట వెల్లుల్లి. అప్పుడంటే కాదు, ఎప్పుడు ఇష్టమే. అంటే మా అమ్మాయి చేసే తాలింపులో వచ్చే కర్రీ ఎక్కడో ఒకటి తగిలిద్ది కదా. నాకేంటంటే ఎక్కువ తినడం ఇష్టం అనమాట. ఎక్కువ తగలాలి నాకు నోట్లో. అందుకని స్పెషల్గా పక్కన పెట్టుకున్నట్టుని టచింగ్ కాదనమాట. మా సైడ్ నంజుకు తినడం అంటారు తెలుగులో. నంజుకు తినడం అంటే ఇట్స్ లైక్ మనం మధ్య మధ్యలో తినటం, స్నాక్ లాగా. అంతేనా? ఏమో కొన్ని తెలీదు. ఎగ్స్ని లాస్ట్లో తింటా. ఈ సైడ్ తిన్నారు కదా ఓట్స్లో కర్రీ, మొత్తం ఓట్సే తింటారు. దోశతో పాటు కర్రీ. మన సైడు ఈజీగా చేసే బ్రేక్ఫాస్ట్ని అలవాటు చేసుకున్నారు జనాలు.
అంటే బ్రేక్ఫాస్ట్కి పూరికి ఆలు కర్రీ అదే స్టాండర్డ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా అదే స్టాండర్డ్. వేరే కర్రీలు తినకూడదా? తినొచ్చు. అన్ని కర్రీలు టేస్ట్ చేయాలి ఇక్కడ లాగా. చూడు 5 కర్రీలు ఇక్కడ ఇస్తాడు. గ్రీన్ పీస్ అని, కడల అని, బాజీ అని, మసాలా, ముట్ట రోస్ట్, చికెన్ పార్ట్స్ 6 కర్రీలు ఇస్తారు ఇక్కడ. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఒకటే అలవాటు చేశారు, పూరి కర్రీ అంతే. దట్స్ నాట్ గుడ్ కదా. రెస్టారెంట్ హోటల్ ఓనర్స్ మీరు ట్రై చేయండి, ఏం కాదు. మెనూ క్రియేట్ చేయండి. జనాలు తినకపోతే ఎందుకంటే చక్కగా తింటారు. చట్నీలు కూడా అన్ని రకాల చట్నీలు ట్రై చేయాలి. ఓన్లీ పల్లి చట్నీ కాదు, కొబ్బరి చట్నీ అని. కాకపోతే రేట్ పెట్టండి. 10 రూపీస్ పెట్టిన చట్నీ కొంటారు. కొంతమంది ఫ్రీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారని ఫీల్ అవుతూ ఉంటారు రెస్టారెంట్ వాళ్ళు. అది కలిసి కాదు, అది అఫోర్డ్ చేయలేము, లేకపోతే అది మనకు ప్రాఫిటబుల్ కాదనుకుంటారు. అట్లీస్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయినా ట్రై చేయాలి అని నా కోరిక. ఫస్ట్ టైం నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు 2022 జూలై పాల్గామ్లో రిజిస్ట్రేషన్ లేకుండా వెళ్ళాను. నేను పాల్గామ్లో చేయించుకున్నాను. రిజిస్ట్రేషన్కి 3 రోజులు పట్టింది. అయితే కర్రీ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఫ్రీగా పెడతారు. మన బండారాస్ ఉంటాయి. అమర్నాథ్ యాత్రలో ఎక్కడికి వెళ్ళినా మన కాశ్మీర్లో మన బండారాలు ఉంటే ఫ్రీ ఫుడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అని చూసుకోవాలి. మంచి బండారా, చిన్న బండారా నుంచి పెద్ద బండారా, లంగర్స్ అంటారు. అక్కడ కొంతమంది బండారా అంటారు, కొంతమంది లంగర్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే 11th రోజు వెళ్ళాను నేను పహల్గాము. 7th రోజు అయింది దర్శనం నాకు. అంటే చూడండి, 1 వీక్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. పహల్గామ్ అటాక్ జరిగింది కదా, అక్కడికి వెళ్ళాను నేను అప్పుడు 2022లో. మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ వీడియో కూడా ఉంది, సందర్భంగా పెడతా. అయితే బ్రేక్ఫాస్ట్ ఆలు పరోటా అని ఇచ్చారు. నేను బయటికి వెళ్ళాను, రోజు చిరాకు పుట్టింది అక్కడే తిని. అదే పూరి చోళీ సంథింగ్ ఇస్తున్నారు. అసలు అప్పుడు అంటే బోరు కొట్టింది తినేది. ఒకే ఒక షాప్ ఓపెన్ ఉంది. వాళ్ళు 11కి ఓపెన్ చేస్తున్నారు. అన్నీ నైట్ అంతా ఉంటాయి. మళ్ళీ నైట్ 11, 12, 1 వరకు. మార్నింగ్ అసలు ఒక్క బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేయడు. ఒక్కడో ఓపెన్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే ఆలు పరాటా ఇచ్చారు, ప్లేట్లో పెట్టారు. నేను వెయిట్ చేసిన కర్రీ ఇస్తారేమో అని. కర్రీ లేదు, అది అక్కడే తినాలి. ఆలు పరాటా అంటే జస్ట్ చపాతీలా ఉంది, తిక్కు ఉంది, అందులో స్టఫ్ చేశారు అన్నమాట నీట్గా. నాకు తెలియదు ఆ విషయం. ఇంకా కర్రీ ఇవ్వట్లేదండి వెయిట్ చేస్తా ఉన్నా. అడిగే చివరి కర్రీ అదే తిన్నా. అంటే ఫస్ట్ టైం ఎవరికైనా అంతే ఉంటుంది ఎక్స్పీరియన్స్. అట్లా మనం కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ని కంప్లైంట్ ఇవ్వకుండా ఎంజాయ్ చేయాలి. కంప్లైంట్ ఇస్తే మన కడుపే మాడుతుంది. అక్కడ తినేవాళ్ళు వాళ్ళ మనుషులే కదా. అదే నీట్గా ఉందో చూసుకోవాలి, హైజీనిక్గా ఉండే ఏం కాదు. అదనమాట. పహల్గామ్ ఫస్ట్ నా అమర్నాథ్ యాత్ర అదొక పెద్ద జర్నీ. ఫస్ట్ టైమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. ఈ సిరీస్ స్టార్ట్ అయింది కదా, అమర్నాథ్ యాత్ర ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి జూలై నుంచి. అంటే ఒక 10 ఎపిసోడ్లు అనుకుంటున్నాను నేను జూలైలో. ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటున్నాము. అది ఇంకా కన్ఫర్మ్ అయిందో లేదో, ఆయన రెస్పాండ్ అవట్లా, బిజీగా ఉన్నట్టున్నాడు. మ్యాక్సిమం కార్ అవుతుంది. మధ్య మధ్యలో కొన్ని దర్శించుకొని వెళ్తాం. మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు. ఆగ్రా అని అంటున్నారు.
అన్ప్రెడిక్టబుల్ ప్లాన్స్ అన్నీ మారిపోతుంటాయి. టికెట్స్ అయితే అయిపోయినాయి, ట్రైన్ టికెట్స్ లేవు, ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ చూపిస్తుంది. లాస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళొచ్చాం, తొందరగా అయిపోయింది. ఈసారి కారణం చూడాలి. ఆ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని కష్టాలు పడ్డాను నేను ఫస్ట్ టైం. సెకండ్ టైం అంత కష్టం అనిపించలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం దేవుడి దర్శనం అయిపోయినాక అయిపోయింది నా పని. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, మనము చెప్పాక మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పా, మున్నార్ యాత్ర నడిచేవాళ్ళు కానీ గుర్రం మీద వెళ్ళేవాళ్ళు అయినా సరే కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండినటువంటి నీళ్ళు తీసుకెళ్ళాలి. లేకపోతే అవి క్యారీ చేసుకొని మీరు అక్కడ మధ్యలో ఎక్కడ దాహం అయితే అక్కడ తాగాలి. మధ్యలో కీరా దోసకాయలు ఇస్తారు, అది లైట్గా ఉప్పేస్తాడు. ఓకే, అది తింటే ఈ చిప్స్ తింటారు, చాలా డేంజర్ అవి. కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, బెవరేజెస్, అవి చాలా డేంజర్. మీరు ఎక్కువ దూరం వెళ్ళలేరు అట్లా తాగితే. అది రేట్ అంటే ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి అన్నీ చెప్పాను, గుర్తొచ్చినాయి. ఎగ్ తింటున్నా. ఈట్ లైక్ కింగ్, ఈట్ లైక్ కింగ్. అది 2 ఎగ్స్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్, వర్క్లో కలుద్దాం. హలో హలో हेलो, वो है उषा, यस, हाउ कैन आई हेल्प यू? वो जो जिसका नंबर है वो है बर्तन वाली जो, हाँ, उनसे बात करवाना है बात। आई डोंट अंडरस्टैंड, कैन क्या चाहिए आपको? हाँ जी, क्या चाहिए आपको? नहीं चाहिए कुछ नहीं, वो जो बर्तन वाली है ना उनका नंबर है ये, वो जो बर्तन वो बेचती है ना, कपड़े लेते हैं जो, उनका नंबर नहीं है ये। वो ये रॉन्ग नंबर है जी. अच्छा, అది అలా ఉంటాయి కొన్ని సార్లు. వర్క్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడే అనుకుంటున్నా, కాల్ వచ్చింది. అంటే ఒకసారి డైలీ మారిపోతుంటాయి, అట్లా కాల్ చేస్తుంటారు. ఒకసారి ఏంటంటే చిన్న పిల్లలకి ఇస్తారు ఫోన్లు, ఒకసారి ఏంటంటే పిల్లలకి ఇస్తారు ఫోన్లు. వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకుంటారు. నా చాట్ ఓపెన్ చేసి ఏదో వాయిస్ మెసేజ్లు పిచ్చి పిచ్చి పంపిస్తూ ఉంటారు. అన్నీ భరించాలి, తప్పదు ఇంకా. అదనమాట మ్యాటర్. సో వర్క్ స్టార్ట్ చేయాలి ఇంకా. చలో, వర్క్ స్టార్ట్ చేస్తే ఈరోజు కదిలే పని లేదు. అది ఫస్ట్ ఫోన్లో ఉన్న అప్డేట్స్ చూడాలి. మొన్న బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఇసుక పడి ఏమైనా కిందకి వెళ్ళిందా? ఇసుక ఏం పడలా, మరి ఏమో పడినా పడినట్టు చెప్పలేము. ఇసుక రేణువులు పడి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ బీచ్లో వర్క్ చేసేటప్పుడు. ఇట్లా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూపించాలి మళ్ళీ. కొత్త ల్యాప్టాప్ అసలు లేదు, 2 years అయింది కొని, అంతే. అది మ్యాటర్ అనమాట. ఈరోజు ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్ట్ అయిపోయింది. పెద్ద హెడేక్ అని. ఇంకో 45 questions ఉన్నాయి. 55 అయినాయి, 45 ఉన్నాయి. అయితే ఒక పని అయిపోయింది.
ప్రశాంతంగా వేరే స్టార్ట్ చేయొచ్చు ఇంకా. చలో వర్క్లోకి వెళ్ళిపోతున్నా. మధ్యలో బ్రేక్ అనమాట, వర్క్ చేసి. సో ఇప్పుడు బ్రేక్ మధ్యలో నేను వాల్ పుషప్స్ చేస్తాను. 2 3 చాలు. స్ట్రెచ్చింగ్. అదనమాట అప్డేట్. వర్క్ జరుగుతూ ఉంది, వర్క్ అయితే ఉంది. సో ఇప్పుడు వర్క్ చేసి లంచ్ చేయాలి. చలో మళ్ళీ వర్క్లోకి చలో జాయింగ్. ఈరోజు లంచ్కి వచ్చేసి మిల్లెట్స్. అండ్ కాకరకాయ కర్రీ. ఇది కాకరకాయ కర్రీ. అండ్ ఇది చిక్కుడుకాయ కర్రీ. కొంచెం బాయిల్ చేయాలి బిందు, కొంచెం చిక్కుడుకాయ పచ్చిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఈరోజు డిన్నర్ వచ్చేసి రైస్ అన్నమాట. రైస్ అంతే. తర్వాత ఇది కర్రీ, ఎగ్ టమాటో, తర్వాత ఇంకేదో వేసినటువంటి కేరళ కర్రీ. కేరళ టైప్లో ఉన్నటువంటి టమాటా కర్రీ అంట అది. తర్వాత ఆఫ్టర్నూన్ ఉంది కదా చిక్కుడుకాయ కర్రీ అది. తర్వాత ఫిష్ ఫ్రై ఉందన్నమాట. అరటి ఆకులో చేసినటువంటి ఐలా ఫిష్ అంటారు దీన్ని. ఇది అన్నమాట డిన్నర్కి ఈరోజు. అంట దీని పేరు మోరుగాచి. అంటే ఇట్స్ లైక్ పులిసేరి కాదు కానీ మోరుగాచి అంట, అంటే మజ్జిగతోటి చేస్తారు. ఇందులో ఏమేమి వేస్తారో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కరివేపాకులు ఉన్నాయి, ఇంకా ఈ కరివేపాకుల కోసమైనా దీన్ని ట్రై చేస్తా.